స్వర్ణాంధ్ర ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగముగా ఈరోజు అనంతపురం జిల్లా కందుర్పి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలో గ్రీన్ ఏపీ గురించి అవగాహన కార్యక్రమాలు మరియు ర్యాలీ కూడా నిర్వహించడం జరిగినది. అలాగే ఈ యొక్క సందర్భంగా ఎంపీడీఓ గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో మేరగా ప్రతి నెల 3వ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అనే నినాదంతో నిర్వహించే ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు గ్రామంలో ఏర్పాటు చేయమన్నారు. జిల్లాలో అన్ని చోట్ల మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టి గ్రేట్ ఏపీగా మరియు గ్రీన్ కందుర్పిగా మార్పు తీసుకురావాలి అని కోరారు. అలాగే మాట్లాడుతూ రోజు ఇంటి దగ్గర నుండి చెత్త సేకరణతో పాటు దానిని SWPC షీట్కు తీసుకువచ్చి దాని ప్రాసెసింగ్ పై దృష్టి పెడతామన్నారు. అలాగే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న చెత్తను తొలగించే పని కూడా మొదలైందని, రాబోయే రోజుల్లో కందుర్పి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రజలు కూడా ఇంటి బయట అలాగే కార్యాలయాల్లో అన్ని చోట్ల కూడా శుభ్రతని పాటించాలన్నారు. మరియు ఈ యొక్క కార్యక్రమం కింద సందేశం స్ఫూర్తిదాయకంగా ఉండాలని, గ్రామం, ఇల్లు, బడి అలాగే వీధులు కూడా బాగుండాలని, అప్పుడు మాత్రమే గ్రామం, జిల్లా, దేశం బాగుంటుందన్నారు. జిల్లాలో ఒక మంచి చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రం గ్రామంలో ఉండటం వల్ల చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంటి వద్దనే మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టాలి. మరియు కార్యక్రమంలో MRO డి ఓబులేష్, ఎంపీడీఓ లక్ష్మీశంకర్ గారు మరియు DY ఎంపీడీఓ హరికృష్ణ బాలాజీ గారు, వెలుగు APM తెలుగుదేశం గ్రామ కమిటీ కన్వీనర్ రంగనాథ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఓబయ్య, మాజీ సర్పంచ్ మరియు పెద్ద నరసింహప్ప క్లస్టర్, అలాగే ఇన్ఛార్జ్ శివలింగప్ప, ఉపాధి హామీ ఏపీలో మురళి, SP, NCO నాగేంద్ర, AC వెంకటరమణ, ఉపాధి హామీ సిబ్బంది, వెలుగు CCలు మరియు అనిమేటర్స్ మరియు గ్రామ ప్రజల పాల్గొనడం జరిగినది. నేను మా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని మా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గా దిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై స్వర్ణాంధ్ర, జై స్వచ్ఛాంధ్ర.